వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ పాణ్యం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. అంబులెన్స్ డ్రైవర్ అత్యాశకు నిండు ప్రాణం బలి. ఘనంగా బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి వేడుకలు. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు గంగిడి మనోహర్ రెడ్డి. పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మెచ్చ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల విచ్చేసి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ 6 గ్యారంటీలను అమలు చేయలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద 15,000 అన్ని పంటలకు 500 బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామంలో నిర్వహించే కాంగ్రెస్ ప్రచారాలను భాజపా నాయకులు అడ్డుకుంటున్నారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతుల పట్ల నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి నిరసనగా సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్న జనగామ దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కిసాన్ మోర్చా ఉందని చెప్పేసి బహుశా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి ఉండరు. ఏది ఏమైతేంది, తనకు నోటుకు వచ్చినట్టుగా, మనసుకు వచ్చినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో పేరుతోని రాసుకుంటూ పోయిండ్రు. చక్కటి పేరు పెట్టిండ్రు, 6 గ్యారంటీలని. అధికారంలోకి వస్తే చాలు అవి చేస్తామా చస్తామా అనేటటువంటి ఆలోచనతోనే ప్రజలను మోసం చేసింది. ఆ గ్యారంటీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో, బాబు కూర్చోండి, ఏవి కూడా అమలు అవ్వట్లేదు. ఒకరి తర్వాత ఒకరు రోడ్డు ఎక్కడం ప్రారంభం చేశారు. ఒకరి తర్వాత ఒకరు తమ బాధను వెలిబుచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వము అప్పులు చేసిందని తెలుసు. నెలవారీ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వటం లేదని చెప్పేసి తెలుసు. ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు, ప్రజలలో వ్యతిరేకత ఉందనేది తెలుసు. మరి అలాంటి సందర్భంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు అధికారంలోకి వస్తే మనం ఏ విధంగా పాలన చేయాలనేటటువంటిది సోయి లేకుండా హామీల పేరుతో ప్రజల ముందుకు వచ్చిండ్రు. వచ్చి అలవిగాని హామీలన్నీ ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పైన దృష్టి పెట్టడం లేదు, రాజకీయాలే, భక్తు రాజకీయాలే. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన కావచ్చు, మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మేము మాటలల్లో మేమేమన్నా తక్కువనా? గత ప్రభుత్వం యొక్క పద్ధతిలోనే ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మీరిచ్చిన హామీలు ఒకసారి చదువుకోండి, చూసుకోండి. మీరేం చెప్పిండ్రు? ఎన్నికల ముందు అకౌంట్లలో రైతు బంధు పడుతుంటే ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయి ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు చేసినారు కాబట్టి రైతులకు ఎక్కడ కోపం వస్తుందని చెప్పేసి కోపాన్ని చల్లార్చడం కోసం మేము ఇంకా 5,000 అదనంగా ఇస్తాం. 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తాం. సోనియమ్మ జన్మదినం రోజు మీ అందరికీ కూడా ఖాతాలల్లో 15,000 రూపాయలు ఎకరానికి జమ చేస్తామన్నారు. ఏమైందని అడుగుతున్నాము.
రైతు రుణమాఫీ ఏదైతుందో గతంలో ఇచ్చినటువంటి రుణమాఫీ మేము కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. రైతు బంధు లేదేంటంటే మంత్రులు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మేము 94% మందికి ఇచ్చినాము, 64 లక్షల మందికి ఇచ్చినామంటున్నారు. కానీ ఏ రైతుని అడిగినా మనం అడిగితే నీకు వచ్చినాదా అంటే నాకు రాలేదంటున్నారు. వచ్చిందన్న వాళ్ళు ఒకరు కూడా కనబడతలేరు నాకైతే. మరి ఎవరికి ఇచ్చిర్రు? ఒక గుంట భూమిలోనికి ఇచ్చిరా, ఎకరం ఉన్నాయనకి ఇచ్చిరా, 2 ఎకరాలకి ఇచ్చిరా? మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఆ వివరాలన్నీ కూడా వెల్లడించండి. ఈరోజు మోసం చేయకండి. రైతులను మోసం చేసినటువంటి ఏ పార్టీ కూడా ముందల పడ్డటువంటి దాఖలాలు లేవు. మీరు అనుకుంటున్నారు మేమేదోసారి హామీలు అయితే ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, మేము చేసేది చేయకపోతే 5 ఏళ్ళు అధికారంలో ఉంటాంటున్నారు. 5 ఏళ్ళు కాదు కదా, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీరు గ్రామాలలో వస్తే నిలదీస్తాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చిరో ఆ హామీలు అమలు చేసి బయటికి వెళ్ళండి. మీరు రేపు 10 లక్షల సభ అంటున్నారు, 10 లక్షల మందితో సభ పెట్టుకుంటానంటున్నారు. పెట్టుకోండి, సభలో చెప్పండి మీరు ఏమేమి ఎప్పటి వరకు అమలు చేస్తారు. మీరు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, ప్రజలు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. ఇక ప్రజలు ఊరుకోరు. 100 రోజులు పూర్తయింది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలా. ఈరోజు ప్రభుత్వం తెలుసుకోవాలి. గత 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 11,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గత 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ సందర్భాలలో కావచ్చు, అది అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, 60 లక్షల ఎకరాలలో రైతులు పంట నష్టపోయారు. పంట నష్టపోయినటువంటి రైతులకు గత ప్రభుత్వము హామీలు ఇచ్చింది. హామీలు ఎక్కడ కూడా అమలు కాలే. ఈ ప్రభుత్వం కూడా మన 15 రోజుల కింద ఏం చెప్పింది? నేను ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. ఆ పరిహారం కూడా ఎక్కడ ఇయ్యలే. కేవలం పత్రికలలో మాత్రమే వచ్చింది. ఎక్కడ రైతులకు ఇది విషయం చేరలేదు. మేము అడుగుతున్నాము, ఈరోజు మీరు నష్టపరిహారాన్ని లెక్కించండి. ఈరోజు కరువు వల్ల కానీ, విద్యుత్ వల్ల కావచ్చు, అది నీటి సౌకర్యం లేనటువంటి కారణంగా కావచ్చు, రైతులు వేసినటువంటి పంట నష్టపోయారు. అలాంటి రైతును ఆదుకోండి. ఆ రైతుల కారణంగానే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అలాంటి రైతును ఆదుకోవాలి. అందుకోసమే ఎకరాకు 25,000 ఇవ్వమని అడుగుతున్నాము. ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వండి. అదే రకంగా మీరేమన్నారు? మేము వెంటనే వరి ధాన్యం వచ్చే వరకు మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. యాసంగి పంట వచ్చింది, కోతలు మొదలైన. కర్నూలు జిల్లా కల్లూరు అర్బన్ 34వ వార్డు నిర్మల్ నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి కాలనీలో సమస్యలు తెలుసుకుంటూ పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. బాబు జరుగు జరుగు అందరు ఏమనుకోకండి. అది అయిపోయిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడి బయట లేడీస్ జరుగుతుంది. హటో లేడీస్ పెట్టలేదు. మీకోసం చాలా అవతల కొంచెం జరుగు. చాలా 2 నిమిషాలు పోయేది. ఆడ ఆడ తీసుకున్నా. ఓకేనా? ఇది తీసుకోవాలా? ఓకేనా? ఓకేనా? కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి 200 మంది వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే మంత్రాలయం మండలం రచ్చమరి గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగారెడ్డికి భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అని, అలాంటి వారిని మతి స్థీమితం లేదని అనటం సమంజసం కాదు అని హితవు పలికారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నాకు సరైన పోటీ ఎవరూ లేరని అన్నారు. నేను గెలిచి మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరవేస్తానని సవాల్ విసిరారు. నీకు భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మతి స్థిమితం లేదు, నీకు మతి స్థిమితం లేదు. ఒకటిగా నిలబడుతున్నాం మేము. కానీ నాకు సరైన పోటీ లేదు. సరైన పోటీ కావాలనుకుంటే మరి ఇంకెవరున్నారో నీకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఇవి ఆ దేవుడు సాక్షిగా ఈ దేవుడు సాక్షిగా అంటున్నావు కదా, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. నెలలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పాపికొండల అడవుల్లో నీళ్లు ఇచ్చే వృక్ష రాజ్యాన్ని కనుగొన్న అటవీ శాఖ అధికారులు అప్పట్లో మన ఋషులు ఇటువంటి వృక్ష సంపద తెలిసిన జ్ఞానంతోనే తపస్సులు, అరణ్యవాసాలు వీటి సహకారంతోనే కొనసాగించేవారు. దేవుని సృష్టికి కొదవ ఏమిటి? రండి. ఆగదు రండి. శుక్రవారం నాడు సీతానగరం మండలం ఇనగంటివారిపేట సర్పంచ్ సత్యం రాంపండు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాక పరిపాలన దక్షతలో తన మార్పును చూపించి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. దేశ ఉప ప్రధాన మంత్రిగాను డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని, ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికారన్నారు. స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళ జీవించినటువంటి కాల సమయంలో చెరగని జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ఈ కార్యక్రమంలో యువత పెద్దలు అందరూ సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు. ముందుగా 2-3 ముఖ్యాల మాటలు మన ఎమ్మెల్యే గారు రాజాబాబు గారు మాట్లాడతారు. అందరూ శబ్దంగా
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి వేడుకలు. స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా జరిగినాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అలాగే శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని తుక్కుగూడలో జరిగే జనజాతర సభను అధిక సంఖ్యలో హాజరై బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా జిల్లా కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాను. బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్. నూట 16వ జయంతిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ వ్యవసాయ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా వివిధ హోదాలలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన జీవితాన్ని ధారపోసినటువంటి వ్యక్తి. ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో డీసీసీ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు దళితులకు ఒక మార్గదర్శకుడుగా దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఆ రోజుల్లోపలనే మొట్టమొదటిగా శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఉప ప్రధానిగా ఉండి, ప్రధాని కాలేకపోయినా ఉప ప్రధానిగా తన సేవలను అందించినటువంటి వ్యక్తి. అంటే రాజకీయాలలో ఏ విధంగా ఎదగాలో మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి. తన జాతి కోసం అనుక్షమనం అంటే విద్యార్థి దశ నుండే పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న దళిత నాయకులందరూ కూడా ఆయనలాగా మనం ఎదగాలని మరొక్కసారి ఆయనకు డీసీసీ ఆఫీస్ తరఫున, కాంగ్రెస్ నాయకుల పట్టణ జిల్లా కాంగ్రెస్ నాయకుల తరఫున ఘన నివాళులు అర్పించుకుంటూ ముగిస్తాం. రేపు తుక్కుగూడలో జరగబోయే జన జాగరణ సభకు మన కాబోయే ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. తప్పకుండా మోడీ ప్రభుత్వం ఓడిపోతూ ఉన్నది. వాళ్ళు మీడియానంతా మేనేజ్ చేసి మేము 400 సీట్లు అంటున్నారు. మరి 400 సీట్లు అన్నోళ్ళు అన్ని పార్టీలను దూరం చేసి ఈసారి మళ్ళీ అలయన్స్ చేసుకోవడం దేనికని నేను చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ, మాజీ ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ ఈరోజు కేజ్రీవాల్ జైల్లో వేయడం ఏంటి? శిబు సోరెన్, హేమంత్ సోరెన్ జైల్లో వేయడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యానికి విరోధకాలు ఇచ్చినటువంటిది. మరి అవినీతి గురించి నువ్వు మాట్లాడావు. మరి నోట్ల ఎన్నికల బాండ్ల గురించి మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు ఈరోజు? కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద అవినీతిమయం. ఆ పేరు మీద మీరు 1000 కోట్లు ఈరోజు శరత్ చంద్రారెడ్డి దగ్గర ఎన్ని కోట్లు తీసుకొని ఆయనకు బెయిల్ ఇచ్చినారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకొని డిఎల్ఎఫ్ సంస్థకు కేసులు లేకుండా చేసినారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు, మన కాబోయే ప్రధాని గారు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను. 116వ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఆయన ఆలోచన విధానాన్ని నచ్చి ఆయన మార్గదర్శకుడిగా తీసుకొని ఈరోజు ఆయనకు ఘనంగా ఆయన జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఒక శాసన మండలి సభ్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి ఈ రాజకీయాలలో వచ్చినటువంటి రాజకీయ నాయకులకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం
వాళ్ళ యొక్క ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ధారపోసినటువంటి వ్యక్తి. ఆయనకు ఈరోజు మేమందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే దళితుడయుండి ఒక చమార్ కులం నుండి వచ్చి అంత అత్యున్నత స్థానానికి దిగినటువంటి వ్యక్తి చాలామందికి ఈరోజు ఒక మార్గదర్శకునిగా ఉన్నారు. మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం కానీ, అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ ఈ మతతత్వ పార్టీలకు కాదు, కానీ మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మోడీ గారు దళితులను కూచకోత కోస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల లోపల నేను దళితులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో ఉన్న దళితులు అందరికీ మార్గదర్శకం ఉండాలి. మన పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ కానీ జగజ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం మన మతాన్ని ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు. కానీ మతతత్వ పార్టీలు మనకు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి మీరు రాబోయే ఎన్నికల్లో త్వరలోనే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారికి మనం సపోర్ట్ చేయవలసింది. ఎందుకంటే మనలందరినీ కూడా ఈరోజు ఈ స్థానానికి తీసుకొచ్చి రిజర్వేషన్లు పెట్టి మన అభివృద్ధికి దోహదపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మన కోసం, దళితుల కోసం రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచాలన్న ఆలోచన విధానంతో ఉన్నారు. కాబట్టి దళితులందరూ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నిరంకుశత్వానికి అదేవిధంగా ప్రజాస్వామ్యానికి పోరాటం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగం మళ్ళీ బ్రతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలబడాలన్నా తప్పకుండా మతతత్వ పార్టీ అయిన బీజేపీని దళితులందరూ ఓడించాలని బీసీల జనగణనలో కులగణన చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 ఏళ్ల నుండి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం బీసీలపై ఎందుకు ఇంత వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని ఇష్టం లేదని ఎదురు ప్రశ్నించారు. దేశంలో కొంతమందికి పార్లమెంట్ అసెంబ్లీ అంటే తెలియని ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనలో కులగణనలు చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖను త్వరలో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే. జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీసీలకు 10 టికెట్లు కేటాయించాలి. జై బీసీ, జై బీసీ, టైగర్ రామకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. టైగర్ రామకృష్ణ గారి నాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1వ తారీఖున పింఛన్లు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఎందుకు పింఛన్లు 1వ తారీఖున ఇవ్వలేదో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్టర్లకు ముందుగానే బిల్లుల రూపంలో 13,000 కోట్ల దాచిపెట్టారు. దీంతో ఖజానా ఖాళీ అయింది. మార్చి 31కి బడ్జెట్ క్లోజ్ అవుతుంది. ఏప్రిల్ 1కి కావాల్సిన డబ్బును ప్రభుత్వం ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలి. 1వ తారీఖు వచ్చినప్పుడు కొన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిపక్షంపైనే నెట్టేందుకు ప్రయత్నించారు. జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ముందే 13,000 కోట్లను కాంట్రాక్టర్లకు దాచిపెట్టాడు. ఖజానా ఖాళీ చేసి పింఛన్ను 3వ తారీఖు ఇస్తున్నట్లు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పింఛన్ ఇవ్వడానికి ఉపయోగించవద్దని చెప్పింది. దీనిని కూడా జగన్ ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నారన్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి 1వ తారీఖున ఖజానా ఖాళీ చేసి 1వ తారీఖు ఇవ్వకుండా
27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్కుల్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.